students. In today's session, we are going to discuss the last problem, that is the second problem in our trial balance. So, this problem to manaki all chapters has been completed except one important topic, that is final accounts మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇది లాస్ట్ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా వినండి. And from next classes onwards, we are going to start the theory classes. Okay. Now let us do the problem. So as you all know, particulars, amount, particulars, M. So these are the things we have in trial balance. Correct? Now coming to the title, ఇప్పుడు చూసుకుంటే title, what is the title we have? Prepare a trial balance from the following balances of Veena as on 31st March 2018. అంటే మనం ఏం చేయాలన్నా వీణా అకౌంట్లోంచి, ఓకేనా, వీణా అకౌంట్లోంచి 31st March 2018 రోజు మనం వీణా అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. దాంట్లో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి కదా. లెట్ us adjust this. సో మనకి టైటిల్ వచ్చేసి ఏమొస్తుంది? ట్రయల్ బ్యాలెన్స్ of Veena as on 31st March 2018. అంతే కదా. సో వీణా అకౌంట్ ని ప్రిపేర్ చేస్తాము. సో ఇక్కడ చూడండి డేట్ మెన్షన్ చేశారు. ఏంటి? 31st March 2018 రోజు. అంటే ఇది ఎండింగ్ డేట్ అన్నమాట, అంటే బిజినెస్ ఎండింగ్ డేట్. అండ్ ఇప్పుడు అది ఎందుకు చెప్పాను కదా అంటే మీరు చూడండి, స్టాక్ ఆన్ 1/4/2017 అంటే ఏంటన్నా ఫస్ట్ మనకి 1/4/2017 రోజు కదా బిజినెస్ స్టార్ట్ అయ్యింది, అందుకని. సో స్టాక్ ఆన్ 1/4/2017 అంటే బిజినెస్ స్టార్ట్ అయిన రోజు స్టాక్ అన్నాడు. అంటే దాన్ని ఏమనుకోవాలి? ఓపెనింగ్ స్టాకా, క్లోజింగ్ స్టాకా? ఓపెనింగ్ స్టాక్, రైట్. సో ఓపెనింగ్ స్టాక్ అంటే ఏంటి? మనకి అసెట్. సో రాసేది స్టాక్ ఆన్ 1/4/2017 ఎంత ఉంది కదా స్టాక్? 40,000. స్టాక్ వచ్చేసి 40,000. నెక్స్ట్ వన్ పర్చేజెస్. పర్చేజెస్ అంటే ఎక్స్పెండిచర్ కదా. సో రాసేది పర్చేజెస్ ఎంత? 90,000. నెక్స్ట్ సేల్స్. సేల్స్ అంటే ఏంటన్నా? ఇన్కమ్, రైట్. సేల్స్ 1,60,000. ఓకే. నెక్స్ట్ వన్ వేజెస్. వేజెస్ అంటే ఏంటన్నా? పేమెంట్ మేడ్ ఫర్ ద లేబరర్స్ కదా. అంటే దట్ ఈస్ ఆల్సో an expenditure. సో రాసుకోండి వేజెస్ 16,160. ఓకేనా, 16,160. నెక్స్ట్ వన్ సాలరీస్. సాలరీస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో an expenditure కదా. సో ఇట్ ఈస్ పేమెంట్ మేడ్ ఫర్ ద ఎంప్లాయీస్. సో రాసుకోండి salaries 16,400. అంతే కదా. salaries 16,400. నెక్స్ట్ రిపేర్ చార్జెస్. రిపేర్ చార్జెస్ అంటే ఏంటన్నా? మనకి ఏదైనా ఎక్విప్మెంట్స్ అంటే మెషినరీ కానీ ఏదైనా పాడైంది అనుకోండి, దాన్ని ఏం చేయాలి? మనము అలాగే పడేస్తామా? లేదు, రిపేర్ చేసి మళ్ళీ యూజ్ చేస్తాం కదా. సో రిపేర్కి పెట్టిన చార్జెస్ ఏమవుతాయి మనకి? ఇన్కమా, ఎక్స్పెండిచరా? expenditure. So Rasi. Repair charges
ఎంతనా 500. నెక్స్ట్ వన్ కమిషన్ రిసీవ్డ్ అంటే మనకి కమిషన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ అ ఇన్కమ్ కదా. ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్. సో రాస్తాం కమిషన్ రిసీవ్డ్ ఎంతనా కమిషన్ రిసీవ్డ్ 10,800. ఓకేనా 10,800. నెక్స్ట్ సన్డ్రీ డెబిటార్స్ అంటే సెవరల్ డెటార్స్ అని అంటారు. డెటార్స్ అంటే ఎవరు? ఫస్ట్ మన కంపెనీ నుంచి ఎవరైతే బెనిఫిట్ తీసుకున్నారో వాళ్ళు రీపే చేస్తా అని చెప్తారు ఫ్యూచర్. అంటే మనకి వచ్చే డబ్బులే కదా అవి. వచ్చేటివి అంటే ఇట్ ఈస్ అన్ అసెట్. సో రాసి సన్డ్రీ డెటార్స్ అయినా అనొచ్చు, డెటార్స్ అయినా అనొచ్చు కదా. ఎంత? 38,800. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ సన్డ్రీ క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే ఎవరు? మన కంపెనీ నుంచి బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళు అనమాట మన కంపెనీకి. అంటే మనం వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెస్తాం కదా, లోన్స్, వాటిని మనము క్రెడిటార్స్ అంటాం. సో అది లయబిలిటీ కదా. సో రాస్తాం sundry creditors 18,500. ఓకేనా sundry creditors 18,500. నెక్స్ట్ వన్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏంటన్నా? బిజినెస్ ఏం చేస్తుంది? ప్రొప్రైటర్ దగ్గర అప్పు తీసుకుంటుంది అంటే దట్ ఈస్ అన్ లయబిలిటీ కదా. సో రాస్తాం క్యాపిటల్ 1,90,000. ఓకేనా క్యాపిటల్ వచ్చేసి 1,90,000. నెక్స్ట్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటన్నా? ప్రొపరేటర్ ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉన్నాయనుకోండి అతని పర్సనల్ యూస్ కి తీసుకుంటాడు కదా. మళ్ళీ ఏం చేయాలి? అతని దగ్గర పెట్టుకుంటాడా? లేదు, మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి. అంటే దట్ ఈస్ అన్ అసెట్ ఫర్ ద కంపెనీ కదా. ఎందుకంటే బిజినెస్ లోకి మళ్ళీ డబ్బులు రావాలి కదా. డబ్బులు రావాలి అంటే దట్ ఈస్ అన్ అసెట్. ఎంత? 4,400. నెక్స్ట్ వన్ రిటర్న్ ఇన్వర్డ్స్. రిటర్న్ ఇన్వర్డ్స్ అంటే ఏంటన్నా? మనం సేల్ చేస్తే గూడ్స్ ఏమవుతాయి? వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన గూడ్స్ మళ్ళీ వస్తే రిటర్న్ ఇన్వర్డ్స్ అన్నట్టే కదా. అంటే దట్ ఈస్ అన్ సేల్స్ రిటర్న్స్. సేల్ చేస్తే ఇన్కమ్, సేల్ చేస్తే రిటర్న్ వస్తే లాస్ కదా. రాస్తే రిటర్న్ ఇన్వర్డ్స్ బ్రాకెట్ లో సేల్స్ రిటర్న్స్ అని పెట్టుకోండి కదా. ఎస్ఆర్ అంటే సేల్స్ రిటర్న్స్. అమౌంట్ ఎంత? 15,500. ఓకేనా 15,500. నెక్స్ట్ వన్ రిటర్న్ అవుట్వర్డ్స్. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే ఏంటన్నా? పర్చేజ్ రిటర్న్స్. మనము ఎప్పుడైనా పర్చేజ్ చేసామనుకోండి దే కమ్స్ ఇన్ టు ద బిజినెస్ అండ్ పర్చేజ్ చేస్తే వాపస్ చేస్తే దే గో అవుట్ అంటే రిటర్న్ అవుట్వర్డ్సే కదా. సో పర్చేజ్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్, పర్చేజ్ చేస్తే వాపస్ చేస్తే we will get cash అంటే that is an income కదా. రాస్తా రిటర్న్ అవుట్వర్డ్స్ ఎంతకన్నా? రిటర్న్ అవుట్వర్డ్స్ వచ్చేసి 5,600. ఓకేనా 5,600. సో నెక్స్ట్ థింగ్ చూడండి క్యారేజ్. క్యారేజ్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. మీకు ఐడియా ఉంది కదా రైట్. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్యారేజెస్ ఉంటాయి కదా. అది ఎలాగా అంటే సపోజ్ ఇది మీ కంపెనీ అనుకోండి, ఎగ్జాంపుల్ గోడౌన్. ఓకేనా గోడౌన్ లో ఏం చేస్తాం మనము? గూడ్స్ అన్ని కూడా తెచ్చి స్టాక్ పెట్టేస్తాం. మీకు ఇది మెయిన్ కంపెనీస్ కదా. ఈ కంపెనీస్ లలో ఏం చేస్తారు? లంసమ్ గూడ్స్ తీసుకొస్తారు. అంటే ఏం చేస్తారు? మళ్ళీ ఇక్కడ ఒక లారీ కట్టుకొని పోతున్నారు. లారీ అనుకుంటారా? ఇది లారీలో కట్టుకొని వచ్చి మీ గోడౌన్ లో స్టోర్ చేస్తారు కదా.
అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది క్యారేజ్ అంటాం కదా, రైట్, క్యారేజ్. ఈ క్యారేజ్ ఎక్కడ పోతుంది, మన బిజినెస్ లోకి వస్తుంది. అంటే దిస్ ఈజ్ అన్ క్యారేజ్ ఇన్వర్డ్స్. ఓకేనా, క్యారేజ్ ఇన్వర్డ్స్. మళ్ళీ గోడౌన్ నుంచి ఏం చేస్తాం కదా, చిన్న టాటా ఏసీ కట్టుకొని గూడ్స్ అన్ని కూడా మన రీటైలర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము కదా. సో మళ్ళీ దీనికి పెట్రోల్ ఖర్చు అవుతుంది కదా, రైట్. ఈ పెట్రోల్ ఖర్చు మళ్ళీ ఎవరు భరించాలి, మనమే భరించాలి. అంటే ఇదేంటన్నా క్యారేజ్ అవుట్వర్డ్స్. సో సింపుల్ గా చూడండి, ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ ఇక్కడ తీసుకొస్తాం కాబట్టి క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటాం. ఇక్కడ ఏం చేస్తాం, బిజినెస్ నుంచి బయటకు పంపిస్తాం సేల్స్ పర్పస్, అంటే దీన్ని క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటాం. సో ఇక్కడ చూడండి కదా, ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎవరు భరిస్తున్నారు, రెండింటి దగ్గర మనమే భరిస్తున్నాము. అంటే బోత్ ఆర్ ఎక్స్పెన్సెస్, అంతే కదా. ఇప్పుడు దీని లారీ ఖర్చు అంతా మనమే పెట్టుకున్నాం కదా, సో అది ఎక్స్పెండిచరే కదా. మళ్ళీ టాటా ఏసీ ఖర్చు అంతా మనమే పెట్టుకున్నాం కదా, అంటే అది ఎక్స్పెండిచరే కదా, రైట్. సో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అనేనా క్యారేజ్ ఇన్వర్డ్స్ క్యారేజ్ అవుట్వర్డ్స్ కి డిఫరెన్స్ చూపించాను. సో బోత్ ఆర్ ఎక్స్పెన్సెస్ కదా, ఎక్కడ వస్తాయి ఇప్పుడు, దే బోత్ కమ్ ఇన్ ఎక్స్పెన్సెస్ సైడ్ ఓన్లీ, దట్ ఈస్ డెబిట్ సైడ్. సో నా సైడ్ ఫస్ట్ వన్ ఏముందన్న, క్యారేజ్ ఇన్వర్డ్స్. క్యారేజ్ ఇన్వర్డ్స్ ఎంత, 1640. సో ఈ డిఫరెన్స్ మీకు ఎందుకు చెప్పాను కదా అంటే, మనకు రిటర్న్ ఇన్వర్డ్స్ ఎక్స్పెండిచర్ అయితే రిటర్న్ అవుట్వర్డ్స్ ఇన్కమ్ అని రాస్తుంది. సో అలాగా మీరు డిఫరెన్సెస్ కన్ఫ్యూజ్ కాకూడదు అని ఈ క్యారేజ్ గురించి చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్. క్యారేజ్ అవుట్వర్డ్స్ కూడా ఎక్స్పెండిచర్ అనుకున్నాం కదా, ఎంత ఉన్నది, 3200. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే బెంచెస్ టేబుల్స్ ఇవన్నీ ఫర్నిచర్ అని అంటాం. అంటే దట్ ఈస్ అన్ అసెట్. రాస్తా, ఫర్నిచర్ 12,000. ఫర్నిచర్ 12,000. నెక్స్ట్ మోటార్ కార్. మోటార్ కార్ అంటే ఏంటంటే వ్యాన్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అది అమ్మిన డబ్బులే వస్తాయి కదా. సో దట్ ఈస్ ఆల్సో ద అసెట్. రాసే, మోటార్ కార్ 80,000. ఓకేనా, మోటార్ కార్ 80,000. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, అంటే మన చేతిలో డబ్బులు ఉన్నాయి. మిస్టేక్ చేశాను మనం. వాట్స్ మిస్టేక్ వి డిడ్, అసెట్స్ అన్ని ఎక్కడ రావాలి మనకి, డెబిట్ సైడ్ రావాలి కదా. సో లెట్స్ రైట్ హియర్ ఫర్నిచర్. ఎంత కదా ఫర్నిచర్ వచ్చేసి 12,000. నెక్స్ట్ మోటార్ కార్. మోటార్ కార్ వచ్చేసి 80,000. నెక్స్ట్ వన్ ఏముంది, క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో డబ్బులు ఉండడం. చేతిలో డబ్బులు అంటే దట్ ఈస్ అన్ అసెట్ కదా. అసెట్స్ ఎక్కడ వస్తాయి, మళ్ళీ డెబిట్ సైడ్ వస్తాయి. క్యాష్ ఇన్ హ్యాండ్ 14,300. రైట్. నెక్స్ట్ వన్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటన్నా, మన బ్యాంక్ లో డబ్బులు లేక మనం ఎక్సెస్ యూజ్ చేసుకున్నాం. సో దట్ ఈస్ అన్ లయబిలిటీ కదా. సో రాస్తాం, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ ఎంత, 40,000. ఓకేనా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటన్నా, మనం పెట్టుబడులు పెడతా ఉంటాం కదా. సో దట్ ఈస్ అన్ అసెట్. సో రాస్తాం, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, 1,20,000.
1,20,000 rupees. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు చూడండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ పైన డబ్బులు వచ్చాయనుకోండి, దట్ ఈస్ అండ్ ప్రాఫిట్ కదా. మీరు ఒక దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేశారు కదా, దానిపైన ఇంట్రెస్ట్ వచ్చింది అంటే వేరే వాళ్ళకు ఇవ్వడం కూడా ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సపోజ్ మనము జమ చేసిన దానిపైన ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, అది ఇన్కమే కదా. రైట్. సో ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది? క్రెడిట్. సో రాసు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత కదా? 12,000. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 12,000. నెక్స్ట్ లాస్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ అంటే మనము మన కంపెనీ గురించి వేరే వాళ్ళకి పబ్లిష్ చేస్తూ ఉంటాం కదా. సో దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెండిచర్. రాసే అడ్వర్టైజ్మెంట్ ఎంత కదా? 3,800. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ అనేది కొంచెం డిఫరెన్స్ అమౌంట్ వస్తుందన్న. లెట్ us do now. సో ఫస్ట్ వన్ చూడండి, క్రెడిట్ సైడ్ చూసామనుకోండి, ఓకేనా. Now if you see the credit side, సో మనకి క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చూసుకుంటే కదా 1,60,000, 10,800, 18,500, 1,90,000, 5,600, 40,000, 12,000. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, వాట్ ఇస్ ద టోటల్ వి గెట్? ఆల్ జీరోస్, again all zeros. 6, 5, 11 plus 8, 19, 9, 1, 1 plus 2, 3, 3, 5, 8, 8, 8, 16. అంతే కదా? 6, 1, 1, 1, 2, 4, 6, 6, 16, 17, 23, 3, 2, 1, 2, 3. 4,36,900 వచ్చింది, అంతే కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏముంది నాన్న? డెబిట్ సైడ్. సో డెబిట్ సైడ్ అమౌంట్ కనుక చూసుకుంటే 40,000, 90,000, 16,160, 16,400, 500, 38,800, 4,400, 15,500, 1,640, 3,200, 12,000, 80,000. Next 14,300, 1,20,000, and lastly 3,800. సో పిల్లలు, వన్ థింగ్ ఐఎమ్ ఇన్సిస్టింగ్ అన్న. సో దీనికి సంబంధించి మనం ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్ చేసాము, బట్ అది ఆన్సర్ మిస్టేక్. మీకు కావాలి అంటే దీనికి సంబంధించిన ఫోటో కాపీ కూడా పెడతాను, అంటే మెటీరియల్లో ఎలా ఉందో అది చూద్దాం అన్న. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, you should be confident with your subject, not with the answers which have given in the textbook. Okay na? Let us do now. So చూసుకుంటే కదా, last all zeros, 8 plus 3, 11. Sorry, last line kada 4, 4, 6, 10, 0, 1, 8, 1, 9, 10, 11, 12, 13, 14, 20, 25, 25, 4, 29, 37, 37, 38, 42, 46, 47, 7, 4, 4, 3, 7, 4, 11, 12, 13, 14, 15, 16, 17,
18, 19, 20, 21, 22, 26, 34, 40, 46, 6, again 4, 2, 6, 7, and there are 7, 8, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 22, 31, 22, 9, 31, 35, 5, 3, 3, 1, 4, and there are 4,56,700. Okay, Nana? So both the answers we got different answers. So if I చూడండి 4,56,700 అనేది బిగ్ అమౌంట్ కదా. సో రాసేది బోత్ సైడ్ సేమ్ అమౌంట్ రాసేది కదా. ఓకేనా? We'll make a little bit change in this. Right. So if you see here, highest amount వచ్చేసి 4,56,700 కనిపిస్తుంది కదా. రాసేది 4,56,700. అండ్ మనకి ఎక్కడ సైడ్ తక్కువ ఉంది కదా, డెబిట్ క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఏం చేస్తారు అంటే మీరు డిఫరెన్స్ ఇన్ బ్యాలెన్స్ ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేశాం కదా, అలాగే డిఫరెన్స్ ఇన్ బ్యాలెన్స్ బ్రాకెట్ లో సస్పెన్స్ అకౌంట్ అని పెట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్ అంటే చూడండి 4,56,700 minus 4,36,900. 0, 0, 7 minus 9 4 కాబట్టి 17 minus 9 ఎంత వస్తుందన్నా 8. నెక్స్ట్ ఇది క్యారీ చేయలేం కాబట్టి 15 minus 6 9 4 ఉంటుంది. 4 minus 3 1 4 4 0. అంటే మనకి డిఫరెన్స్ ఇన్ బ్యాలెన్స్ వచ్చేసి 19,800 రూపీస్ వచ్చింది. అంతే కదా, 19,800. సో లెట్ us write here 19,800 rupees. ఓకేనా? దిస్ ఇస్ ద ప్రాబ్లం. దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ ఫోటో కూడా పెడతాను. యూ డోంట్ గెట్ టెన్స్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఆల్రెడీ మనకి ట్రయల్ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి మీరు ఏం చేయండి, సింప్లీ మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే అర్థం కాలేదో అవన్నీ యూ విల్ మేక్ దమ్ పర్ఫెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ.